ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదాలండి. ఎందుకంటే ఇటువంటి అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ఉపయోగం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఈరోజు శిక్షా సప్తాహంలో డే 5 యొక్క కార్యక్రమం ఏంటంటే స్కిల్ సంబంధించినటువంటి కోర్సు సంబంధించినటువంటి ప్రతిదీ నవేడేస్ స్కిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానిని పిల్లవాడికి ఆ స్కిల్ అనేది ఏ విధంగా ఇంజెక్ట్ చేయాలి అనేది దాని మీద ఈ రోజు ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మా పిల్లవాళ్ళు స్కిల్ సంబంధించినటువంటి ఫ్రీలీ హ్యాండ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని అందులో చేతి ద్వారా చార్ట్స్ అనేవి పిల్లవాళ్ళు చాలా ఫ్రీగా చార్ట్స్ డ్రా చేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి నా పేరు ప్రతాప్ రెడ్డి అండి. నేను ఇక్కడ వొకేషనల్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ మన జడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో చూసుకున్నట్లయితే వొకేషనల్ కోర్సెస్ అనేవి 2 ఉన్నాయండి. వొకేషనల్ కోర్సెస్ అంటే వృత్తి విద్యా కోర్సులు, ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఐటీ అండ్ ఐటీఎస్. ఎలక్ట్రానిక్స్ అనేది పిల్లవాడికి ఈ ఎలక్ట్రానిక్స్ గా నేర్చుకున్నట్లయితే పిల్లవాడు బయట సమాజంలో ఎగ్జాంపుల్ మన హోమ్లో ఏదైనా చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఒక ఎంసీబీ ట్రిప్ అవటం, ఒక వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏదైనా ప్రాబ్లం రావటం, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి, వాటర్ మనం ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి అనేది మేము ఇక్కడ వృత్తి విద్యా కోర్సు నేర్పించడం జరుగుతుంది. ఈ వృత్తి విద్యా కోర్సు యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే పిల్లవాడు అకాడమిక్ పరంగా ఒకవేళ అతను అకాడమిక్ పరంగా వీక్గా ఉన్నట్లయితే ఈ వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని అతను జీవితంలో ఎదిగే విధంగా వృత్తి విద్యా కోర్సులు అనేవి ఉపయోగపడతాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మన దగ్గర ఇంకొకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్ సర్వీసెస్. నవేడేస్ కంప్లీట్ మన సమాజం మొత్తం కంప్యూటర్ మీద నడుస్తుంది. దీని గురించి కూడా మన దగ్గర ఉన్నటువంటి వృత్తి విద్యా కోర్సు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు మన రాజు గారు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చెప్తారు. అండ్ ఇక్కడ మన దగ్గర 2 కోర్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మనకి 9th క్లాస్ మరియు 10th క్లాస్ విద్యార్థులు ఈ వొకేషనల్ కోర్సెస్ కి అర్హత సాధించి ఉంటారు. ఇందులో 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారండి మన వృత్తి విద్యా కోర్సు సంబంధించి. ఈ పబ్లిక్ ఎగ్జామ్ లో పిల్లవాడికి 70 మార్కులకి అతని యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్, అతను నేర్చుకున్నటువంటి ఏదైతే ప్రాక్టికల్ మీద అతనికి ఎంత నాలెడ్జ్ ఉందనేది గెయిన్ చేయడానికి 70 మార్కులు ఇస్తాము. 30 మార్కులు అనేది థియరీకి సంబంధించి 30 మార్కులు ఉంటుంది. ఇది టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. వృత్తి విద్యా కోర్సు సంబంధించినటువంటి సర్టిఫికేట్ సపరేట్ గా రిలీజ్ చేయబడుతుంది. ఈ రోజు ఉన్నటువంటి మన టీడీపీ గవర్నమెంట్ అనేది స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ లో కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థీమ్ అనేది మనకి మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే పిల్లవాడు అనేవాడు అకాడమిక్ పరంగా కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కానీ మన కోర్సుల్లో పిల్లవాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎందుకంటే మనము హ్యాండ్స్ ఆన్ ఫ్రీ అండ్ ప్రతిదీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా పిల్లవాడు చూపిస్తాం. ఎప్పుడైతే పిల్లవాడు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మనం చూపిస్తామో పిల్లవాడు ఈజీగా సబ్జెక్ట్ కి అడాప్ట్ అవుతాడు అనమాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్కిల్ ఓరియంటెడ్ అనేది పిల్లవాడికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో భాగంగా మా ఉపాధ్యాయులు చూసినట్లయితే నా పేరు ప్రతాప్ రెడ్డి అండి. నేను మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ ఇన్ పవర్ సిస్టమ్స్ అండి. ఇంకొక అతను ఉన్నాడు మా కోవిటి, అతని పేరు రాజు. అతను వచ్చేసరికి అతను కూడా ఎంఎస్సి కంప్యూటర్స్ చేశాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మాకు మా పరంగా వచ్చినట్లయితే వృత్తి విద్య చెప్పేటువంటి వృత్తి విద్యా ఉపాధ్యాయులు మాకు ఈ రోజుకి గత నెలకు సంబంధించినటువంటి వేతనాలు ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. అండ్ 12 నెలలు ఉన్నటువంటి 12 నెలల్లో 10 నెలలు మాత్రమే మాకు వేతనం అందుతుంది. 2 నెలలు అనేది వేతనం మాకు రావట్లేదు. అండ్ మమ్మల్ని మధ్యలో ఒక ఏజెన్సీ అనేది మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఆ ఏజెన్సీ అనేది మమ్మల్ని రన్ చేస్తుంది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, మేము నిలబడమంటే నిలబడాలి. వాళ్ళు ఒక తోలుబొమ్మలాగా ఆడుకుంటున్నారు మమ్మల్ని. ఇటువంటి మధ్యలో ఏజెన్సీలు అనేది తీసేసి గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ అండ్ మరియు వృత్తి విద్యా కోర్సులు 9 నుంచి 10 కాకుండా 6 నుంచి 10వ తరగతి వరకు వృత్తి విద్యా కోర్సులు తీసుకువస్తారని కోరుకుంటూ గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా తరపు నుంచి, మా వృత్తి విద్యా కోర్సుల తరపు నుంచి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంపల్సరీగా వృత్తి విద్యా కోర్సులు ఉండేటట్టు చూడండి సార్. ఎందుకంటే పిల్లవాడు అకాడమిక్ పరంగా కాకపోయినా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుని పిల్లవాడు చాలా బాగా డెవలప్ అవుతాడు. ఎందుకంటే స్కిల్స్ లో కూడా పిల్లవాడు బాగా మక్కువ చూపిస్తున్నాడు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ చెప్తున్నాం కాబట్టి పిల్లవాడు చాలా ఇంట్రెస్టెడ్ గా వింటాడు. వొకేషనల్ కోర్సు క్లాస్ అంటే పిల్లవాడు బయటికి వెళ్ళడం కానీ తిరగటం కానీ ఉండదు. పిల్లవాడు వచ్చి క్లాస్లో కూర్చుంటాడు. ఎందుకంటే ప్రతిదీ మనము ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ చెప్తాము అండ్ విజువల్ ఫార్మాట్ లో చూపిస్తాం అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లవాడికి ఈజీగా గెయిన్ చేసే విధంగా ఉంటుంది అనమాట వృత్తి విద్యా కోర్స్ అనేది. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినట్టు సుమన్ టీవీకి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? రాజు సార్. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు సార్? ఐటీఐటిఎస్. మీరు ఎటువంటి శిక్షణ ఇస్తుంటారు సార్ పిల్లలకి? కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే భవిష్యత్తులో పిల్లోడు బయటికి వెళ్ళడానికో
కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా అవసరం. పిల్లోడు బ్రతకడానికి ఒక సిస్టమ్ వర్క్ నేర్చుకుంటాడు. వాడు ఎక్సెల్ షీట్ ఎలా ప్రిపేర్ చేయడం కానీ, ఎంఎస్ వర్డ్ ఎలా ప్రిపేర్ చేయడం, ఒక మెయిల్ ఎలా క్రియేట్ చేయడం కానీ, ఒక అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయడం అనేది కూడా మేము ఇక్కడ ప్రతిదీ నేర్పిస్తాం. విద్యా వృద్ధి కింద అక్కడ వొకేషనల్ ట్రైనర్ గా పనిచేస్తూ ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తూ భవిష్యత్తులో వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో అనేది కాన్సెప్ట్ పైన ఇక్కడ వొకేషనల్ ట్రైనర్ గా ITITS అని ఒక విద్యను తీసుకొచ్చి జరుపుకుంటున్నాం ఇక్కడ. ఓన్లీ 9th 10th సార్. ఓన్లీ 9th 10th. ఇక్కడ 10th కి వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటుంది సార్. 100 మార్క్స్ ఉంటుంది ఇక్కడ. 70 మార్క్స్ ప్రాక్టికల్స్, అదర్ తీసుంటుంది. 30 మార్క్స్ థియరీ సార్. గవర్నమెంట్ రీడ్ చేస్తారు సార్. దాన్ని కూడా వాళ్ళకి సర్టిఫికేట్ కూడా యూజ్ చేసేస్తారు వాళ్ళకి. ఓకే, ఓన్లీ బేసిక్స్ ఏనా సార్, లేకపోతే అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ నేర్పిస్తున్నాం? ఆల్ రౌండ్ సార్. బేసిక్స్, అప్లికేషన్, వాడు ఫ్యూచర్ లో అప్లికేషన్ ఒక ఆధార్ కార్డు ఎలా తీయాలో, అప్లోడ్ చేయాలో, డౌన్లోడ్ చేయాలో, ఒక వీడియో, ఒక గేమ్స్ కానీ ప్రతిదీ సార్. వాడు ఒక అప్డేట్, ఒక సిస్టమ్ వరకు ఏదైతే నేర్చుకుంటారో అక్కడ అన్ని నేర్పించి వాళ్ళు ఫ్యూచర్ లో బయటకు వెళ్ళాడనుకో, ఒక సిస్టమ్ వరకు, ఒక ఇంటర్నెట్ షాప్ పెట్టుకున్నాడు అనుకో, ఒక ప్రింటర్ పెట్టుకున్నాడు అనుకో, దానిపైన అవగాహన ప్రతిదీ ఇక్కడ ఇచ్చేస్తున్నాం సార్. పిల్లోనికి ముందైనా అవగాహన, ముందుకి బయటకు వెళ్తే నీకు ఫ్యూచర్ లో జాబ్ రాకపోయినా, అదర్ పర్సన్స్ ఏదైనా కానీ చేసుకోవాలనుకుంటే పర్సనల్ గా, ఇంటర్ గా, దాన్ని ప్రతిదీ ఇక్కడ నేర్పించి వాళ్ళకి బయటకు పంపించేస్తున్నాం సార్. కోడింగ్ అలాంటిది ఏమైనా నేర్పిస్తున్నారు సార్? కోడింగ్ నేర్పిస్తాం సార్. తక్కువ సార్ కోడింగ్. మనకి ఇక్కడ వచ్చేసి వొకేషనల్ ట్రైనర్ గా ITITS వచ్చేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సార్. కోడింగ్ నేర్పిస్తాం కానీ తక్కువ. ఎందుకంటే వాడు ఫ్యూచర్ లో కోడింగ్ అనేది మన అక్కడ తీసుకురాలేదు సార్. కోడింగ్ ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ కదా, అంత లోకమంతా సాఫ్ట్వేర్ అయిపోయింది. అంటే కోడింగ్ కూడా ఏమన్నా శిక్షణ ఇస్తున్నారేమని. ఇప్పుడు వాడు చిన్న స్టేజ్ కదా, ఈ స్టేజ్ లో రిసీవ్ చేసుకోలేడు. వాడు కోడింగ్ అంటే వానికి అర్థం కావాలి కదా, వానికి అర్థం కాదు ఫస్ట్. ఇప్పుడు స్టేజ్ లో, ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఒక బీటెక్ లెవెల్లో కానీ, ఆ లెవెల్లో కానీ వానికి కోడింగ్ అనేది తెలుసుకుంటాడు. ఆటోమేటిక్ గా వానికి అర్థం అయిపోతుంది. ఇప్పుడు వానికి డీకోడింగ్, కోడింగ్ అంటే కూడా అర్థం కాదు వానికి. ఇక్కడ నేర్పించాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పేరు చిన్న? నా పేరు కే జోయల్ సుధాకర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ B సెక్షన్. ఏ ఊరు మీది? మాది కందుకూరు. ఇక్కడే ఉంటాం. ఇక్కడే అంటే కందుకూరేనా? మీ వొకేషనల్ ట్రైనింగ్ మీద మీకు ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు మీ సార్ వాళ్ళు? అంటే మాకు భవిష్యత్తులో మేము ఏం చేయాలి, ఒకవేళ మార్కులు బాగా రాకపోయినా కానీ, మేము చదువుకో బాగా రాకపోయినా కానీ, దీనివల్ల మేము షాప్ పెట్టుకొని మెకానిక్ అయ్యి దానివల్ల మేము బతకొచ్చు, దానికి వల్ల మాకు జీవనాధారం కూడా వస్తుందనేసి నేర్పిస్తున్నారు. కంప్యూటర్ మీద ఏం నేర్పిస్తున్నారు మీకు? కంప్యూటర్ మీద ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, మెయిల్ లెటర్ ఎలా రాయాలి, అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాంటివన్నీ నేర్పిస్తున్నారు. IRCTC ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, అలాంటివన్నీ నేర్పిస్తున్నారు సార్. ప్రాక్టికల్ వర్క్ ఏం నేర్పిస్తున్నారు? ప్రాక్టికల్ వర్క్ అయితే ఆ ఫ్యాన్లు ఎలా బిగియాలి, సౌండ్ సిస్టమ్స్, ఇంకా అలాంటి బల్బులు, లైట్లు, మళ్ళీ హౌస్ వైరింగ్ సిస్టమ్ అవన్నీ నేర్పిస్తున్నారు. ఈ సార్ వాళ్ళు మీకు సపోర్ట్ గా బాగా అన్ని నేర్పిస్తున్నారా? అన్ని నేర్పిస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు చిన్న పేరు? నా పేరు బి రామకృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 9th క్లాస్. ఏంది చార్ట్ గురించి? ఏంటి చార్ట్? ఇది వొకేషనల్ స్కిల్స్ గురించి ఒక ట్రీ లాగా మనం ఏ కోర్స్ తీసుకుంటే దానివల్ల ఏ ఉపయోగాలు, ఏ జాబ్స్ గురించి మొత్తం ఒక చార్ట్ లో గీయడం జరిగింది. ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు మీకు మీ సార్ వాళ్ళు? వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో ఫ్యాన్ బిగించుకోవాలన్నా కూడా ఎలక్ట్రీషియన్ పిలిపించి తీపించుకోవాలి కదా, దానికి కాస్ట్ ఆఫ్ మనీ తగ్గిద్ది. మన ఇంట్లో ఇక్కడ ఫ్యాన్ బిగియటం అన్ని వాళ్ళే ప్రాక్టికల్ గా చూపించి నేర్పిస్తున్నారు. కంప్యూటర్ సిస్టమ్ మీద ఏం చేపిస్తున్నారు మీకు? పీసీలో ఉండే ప్రతి డివైస్ గురించి, అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈమెయిల్ క్రియేట్ చేయడం ఇవన్నీ నేర్పిస్తున్నారు. మొత్తం మీకు ఎట్లా నేర్చుకుంటున్నారు మీరు? మీకు సపోర్ట్ గా బాగానే నిలుస్తున్నారు సార్ వాళ్ళు? చాలా సపోర్ట్ గా ఉంటున్నారు సార్. దగ్గరుండి నేర్పించటాలు, ప్రాక్టికల్ గా బాగా చూపిస్తున్నారు. డౌట్స్ వచ్చినా చదువుతారా బాగా? అడిగిన వాళ్ళనే చెప్తుంటారు ప్రతి ఒక్కటి.